ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, చూడు బిడ్డా, కాసేపు అన్నిటినీ పక్కన పెట్టేసే, శ్రద్ధగా నీ తండ్రి చెప్పే మాటలు మాత్రమే విను. ఎందుకంటే ఇది నీకైనది తల్లి, అస్సలు వదులుకోవద్దు. నీ బాబా నీకోసం తెచ్చారు అంటే నీ జీవితం మారడానికే కదా, నువ్వు సంతోషంగా ఉండడానికే కదా. కాబట్టి నా ఈ మాటల్ని ఆలకించు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మన కోసం తీసుకొచ్చిన శుభవార్త ఏంటో, తన బిడ్డల కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, అలానే ఎన్నో రోజుల నుంచి నువ్వు నన్ను ఒక కోరిక కోరుతూ ఉన్నావు కదా తల్లి, అది తీరకపోయేసరికి ఎంతో కోపంగా ఉన్నావు. అది నాకు తెలుసమ్మా. అలానే నువ్వు ఎంతో బాధలో కూడా ఉన్నావు. అందుకే కాసేపు నా కోసం అన్నిటినీ పక్కన పెట్టేసి జాగ్రత్తగా నేను చెప్పేది విను. ఇది నీ కోసం తెచ్చిన సాయి సత్యవాకు. వింటావు కదా? నీ తండ్రి ఏం చేసినా సరే నీకోసమే కదా, నీ జీవితం బాగుండడం కోసమే కదమ్మా. మరి అలాంటప్పుడు నీకెందుకు ఇంకా దిగులు చెప్పు? నేను ఎప్పుడూ నీతోని నీ పక్కనే ఉంటాను. బిడ్డా, నా ఈ మాటలు వినడానికి నువ్వు సిద్ధమేనా? నీకోసం నువ్వు మెచ్చే ఒక గొప్ప వార్తను తీసుకొచ్చాను. నిర్లక్ష్యం చేయకుండా విను. అసలు ఈ ప్రపంచంలోనే నువ్వే నా బంగారు బిడ్డవి, సాయి బిడ్డవి. మరి నా బిడ్డ ఎందుకు ఇప్పుడు ఇంతలా బాధపడుతుంది? ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నావు? ఇక నీ కోపాలను, బాధలను అన్నీ పక్కన పెట్టి నీ సాయి మాట విను. కాస్త ధైర్యం వస్తుంది, మనసు అనేది కాస్త కుదుట పడుతుంది. నీ తండ్రి నువ్వు మెచ్చే వార్తను తెచ్చాను కదా. ఇక ఇది జరుగునా లేదా అన్న ఆలోచన నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నావు. అందుకే ఆ సమాధానాన్ని కూడా ఈరోజు నేను తీసుకొచ్చాను. సమాధానాన్ని తెలిపే మంచి వార్త అమ్మా ఇది. నీకు, నీ కుటుంబానికి ఈ సందేశం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అసలు నువ్వు ఏమాత్రం కూడా అలక్ష్యం చేయొద్దు. చూడు బిడ్డా, నీలో ఉన్న ఒక చిన్న లోపాన్ని నువ్వు తొలగించుకోగలిగితే అప్పుడు నువ్వు ఎంతో ఎత్తుకి ఎదగగలవు. నువ్వు కోరిందల్లా సాధించుకోగలవు. అది కూడా సరిదిద్దుకోలేని లోపమేం కాదమ్మా. అది చాలా చిన్నది. కాస్త మనసు పెట్టు. నువ్వు పట్టుదలతో కృషి చేస్తే అతి తక్కువ సమయంలోనే నువ్వు దాన్ని తొలగించుకోవచ్చు. నీలో అంత శక్తి, ధైర్యం పుష్కలంగా ఉన్నాయి. కానీ నీలో ఉన్న ఆ లోపం అనేది నిన్ను చెయ్యి పట్టి వెనక్కి లాగేస్తుంది. మరి బాబా, అదేంటో మీకు తెలుసు కదా, మరి ఆ లోపాన్ని మీరే సరిచేయొచ్చు కదా అని అడుగుతున్నావా? నిజమే బిడ్డా, నేను కూడా సరిచేయగలను. కానీ నేను భౌతికంగా పైన కనిపించే లోపాలను మాత్రమే తొలగించగలను. నీలో ఉన్న లోపం అనేది భౌతికంగా కాదు, మానసికమైనది. ఏంటో అర్థమవుతుందా? అది సరిచేయడానికి నేను సిద్ధమేనమ్మా. కాకపోతే అందుకు నీ అవసరం ఖచ్చితంగా ఉండాలి. నీ సహాయం కూడా నాకు కావాలి. కాబట్టి ముందు నీ సహకారం అనేది పూర్తిగా నాకు అందించు. ఎందుకంటే నువ్వు నీ సమస్య నుంచి ఎలా బయటపడాలో మాత్రమే నేను నీకు చెప్పగలను. కానీ దాన్ని జాగ్రత్తగా అమలు పరిస్తే మిగిలినది మొత్తం నీ బాబానే కదా చూసుకుంటారు. చెప్పు. అమలు పరచాల్సిన బాధ్యత మొత్తం నీదే. మరి నీలో ఉన్న లోపం ఏంటో తెలుసా అమ్మా? ఇంకేంటి? అనుమానం. అలానే ఇతరులను ఎవరినైనా సరే సులువుగా నమ్మేస్తావు. అది కొత్త వాళ్ళ, పాత అని తేడానే లేదు. ఎక్కువగా అందరినీ అనుమానిస్తావు, లేదంటే నువ్వే మోసపోతావు. నా సాయి తండ్రికి నా కోరిక చెప్పాను కదా, అది నా బాబా విన్నారా?
జరుగుతుందా లేదా అని అనుమానపడతావు. నేను చేసే పనిలో విజయం వస్తుందా రాదా, అందులో అసలు నేను ముందుకు అడుగు వేయగలనా అని భయపడుతూ ఉంటావు. నిజమే కదా? మరి ఇంతలా నువ్వు అనుమానిస్తూ ఏ పూజ చేసినా ఏ పని చేసినా సరే అందులో నువ్వు అస్సలు విజయం సాధించలేవు. మనసు నువ్వు అందులో పెట్టలేకపోతున్నావు కదా. ఏ మాట నీకు బాధ కలిగించవచ్చమ్మా, కానీ ఇదే నిజం తల్లి. ఇక నీ చుట్టూ ఉన్న వారిని గుడ్డిగా నువ్వు నమ్మేస్తున్నావు. ఇది చాలా పెద్ద తప్పు. వాళ్ళు కాస్త నీతో నవ్వుతూ మాట్లాడితే చాలు, వాళ్ళు నా వాళ్ళేను, నా మంచి కోసమే చెబుతున్నారు అని నమ్మి మోసపోతావు. ఇది తప్పే కదా చెప్పు. ఎందుకంటే ఈ లోకంలో అందరూ ఒకేలా ఉండరు. పైకి నవ్వుతున్నంత మాత్రాన వాళ్ళు మంచివాళ్ళు ఎలా అవుతారు, నీ వాళ్ళు ఎలా అవుతారు చెప్పు. ఆలోచించు. ఏ పని చేసినా సరే అందులో విజయం వస్తుందా రాదా అని అనుమానంతోనే ముందుకు వెళ్తావు. అలా కాకుండా అందులో విజయం సాధించగలను, నా బాబా నాకు విజయాన్ని ప్రసాదిస్తారు అని గట్టిగా నమ్మి అడుగు ముందుకు వెయ్యి. తప్పకుండా నువ్వే గెలుస్తావు. నువ్వు కోరిన గెలుపు నీ సొంతమవుతుంది. నువ్వు అనుకున్నట్లుగానే పనులన్నీ పూర్తవుతాయి. ఇక నీకు సంతోషమేగా చెప్పు. అపనమ్మకంతో ఏ పనిని కూడా మొదలు పెట్టద్దమ్మా. గుర్తుపెట్టుకో, నీకు ఏదైనా సరే ఒక కొత్త ఆలోచన, మంచి ఆలోచన వచ్చింది అంటే అది దైవ నిర్ణయం అని తెలుసుకో. ఇంకా నీకు అనుమానం ఉందా? ఇంకెందుకు, నన్ను వచ్చి అడుగు, నేను సమాధానమిస్తాను. అలానే నీకు మంచి దారిని కూడా ఏర్పరుస్తాను. నీ అనుమానాలన్నీ తొలగిస్తాను. అలానే నిన్ను నేను ముందుకు నడిపిస్తానమ్మా. బిడ్డా, వ్యతిరేకంగా మాత్రం ఎప్పుడూ అస్సలు ఆలోచించకు. అలా ఆలోచించి ఆలోచించి మానసికంగా బాధపడకమ్మా. ఇలా ఎందుకు చెప్పు, అనవసరంగా ఆలోచించి బాధపడతావు. నీ బాబా ఎల్లవేళలా నీతో పాటే ఉంటూ నిన్ను నడిపిస్తూ ఉన్నారు కదా. మరి నీకెందుకు అనవసరమైన ఆలోచన, దిగులు చెప్పు. నీ తండ్రి ఎల్లవేళలా నీతో పాటే ఉంటూ నీకు కావాల్సింది, నువ్వు కోరినవి అన్నీ కూడా నీకు అందిస్తూ ఉన్నాను కదా. సంతోషంగా ముందుకు వెళ్ళమ్మా. ఏం జరిగినా సరే నా సాయి నిర్ణయము, నా సాయి చేతుల్లోనే అంతా ఉంది అని నమ్మి ముందుకు వెళ్ళు చాలు. మిగతాదంతా కూడా సవ్యంగా జరిగేలా నేను చూసుకుంటాను. బిడ్డా, చెప్పాను కదా, ఏది కూడా అపనమ్మకంతో అస్సలు చేయకు. నీ సాయి తండ్రిపై భారం వేసి ధైర్యంగా ముందుకు వెళ్ళిపో చాలు. ఎక్కడా కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎవ్వరూ కూడా నీకు తోడు రావాల్సిన అవసరం లేదు. నీకు నువ్వే తోడు, నీ బాబానే నీకు తోడు. ఇక అనుమానం ఎందుకు, అపనమ్మకం ఎందుకు చెప్పు. అన్నిటినీ వదిలేసి ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆత్మీయులై ఉండాలి అని అనుకోవద్దమ్మా. నీ జీవితంలో నీ సొంత నిర్ణయాలు అంటూ నీకు ఒక్కటైనా ఉండాలి కదా. ఒకవేళ అవి నీకు లాభాన్ని చేకూర్చినా నష్టాన్ని ఇచ్చినా సరే అవి నీ సొంత నిర్ణయాలై ఉండాలని తెలుసుకో. అర్థమవుతుందా? ఇక నీ నిర్ణయాల వల్ల నువ్వు నష్టపోతే అది నీ తప్పే కదా అవుతుంది చెప్పు. అలానే నీ నిర్ణయాల వల్ల నువ్వు గెలిస్తే పూర్తి బాధ్యత కూడా నీదే అవుతుంది. దానివల్ల కలిగే పూర్తి సంతోషం నువ్వు మాత్రమే అనుభవిస్తావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, వేరే వారి నిర్ణయాల వల్ల నువ్వు గెలిచినా సరే అది నీకు అస్సలు సంతృప్తినివ్వదు, అవునా? ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఇకపై నువ్వు ఏది సాధించాలనుకున్నా, ఏ పని చేయాలన్నా సరే కేవలం నీ స్వయం కృషితో మాత్రమే చేయడం నువ్వు నేర్చుకో. అప్పుడు అది నీకు కోటి రెట్లు విజయానందాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ఏ పని చేసినా సరే, ఏ సమస్య ఎదురైనా సరే కేవలం వాటిని పరిష్కరించుకోవడం పూర్తిగా నీ బాధ్యతే అని గుర్తుపెట్టుకో. వీలైనంత వరకు ఎవ్వరి సాయం లేకుండా ముందుకి నడవడం అలవాటు చేసుకోమ్మా. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు.
నీతో పాటు ఉన్న చాలామందికి నువ్వు మార్గదర్శిగా నిలవగలవు. చూడు బిడ్డా, ఒంటరిగా పోరాడి సాధించుకున్న విజయం ఇచ్చే ఆనందం సహాయం చేసినందువల్ల ఇచ్చే ఆనందానికంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే నువ్వు ఎవ్వరి సాయం లేకుండా ఎదగడానికి ప్రయత్నించు. నీకు అంతగా సాయం కావాలి, తోడు కావాలి అంటే నీ తండ్రి ఉన్నారు కదా, నిర్మొహమాటంగా నన్ను అడుగు, నేను సాయం చేస్తాను. నా బిడ్డని అందనంత ఎత్తులో నిలబెట్టడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. కేవలం నీ మానసిక పరిస్థితిని నువ్వు మార్చుకుంటే చాలు. అదేంటి బాబా అలా అంటున్నావా? ఇదివరకే చెప్పాను కదా, నీలో ఉన్న అనుమానం, అలానే ఇతరులను గుడ్డిగా నమ్మడం, ఈ రెండే నీ మానసిక పరిస్థితులమ్మా. ఇలా నువ్వు నీ మనసును ఎప్పుడైతే నువ్వు నిశ్చలంగా ఉంచుకోగలవో అప్పుడు నీకు విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది. బిడ్డా, ఎవరు ఏ మాట చెప్పినా సరే దాన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళగలవు. ఈ ఫకీరు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటారమ్మా. అస్సలు నీ చెయ్యి విడిచిపెట్టను. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చెయ్యిని వదలను తల్లి. నువ్వు నా బిడ్డవి, బంగారు బిడ్డవి, సాయి బిడ్డవి. ఇక నా బిడ్డకు కావాల్సిన ప్రతి ఒక్కటి నేనే కదా అందిస్తాను. ఎందుకంటే నీ సంతోషం కంటే నాకు ఏదీ కూడా ఎక్కువ కాదు. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన నెరవేరుతుంది. ఇక దాని గురించి దిగులు చెందకు. నీ తండ్రిపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంచు చాలు. ఇకపై నువ్వు వేసే ప్రతి అడుగు విజయం వైపే వేయిస్తాను. నువ్వు చేసే ప్రతి పనిలో విజయం సాధించేలా చేస్తాను. ఇక నువ్వు అష్టైశ్వర్యాలతో తొలతోగబోతున్నావు బిడ్డా. ఇక అన్నీ కూడా పక్కన పెట్టేశాయి. నువ్వు సంతోషంగా ఉండే గడియలన్నీ కూడా వచ్చేశాయి. అతి కొద్ది రోజులలోనే నీ బాబా మాటలన్నీ కూడా నీకు అర్థమయ్యి వాటి వెనుక ఉన్న అర్థం కూడా తెలుస్తుంది. అప్పటి వరకు కాస్త శ్రద్ధ, సబూరితో ఉండు చాలు. నీకు అంతా కూడా శుభమే జరుగుతూ ఉంది. నీ సాయి తండ్రి ఎల్లవేళ్ళ నీకు తోడు ఉన్నారు కదా. ఇక నీకు భయం ఎందుకు చెప్పు. నీలో ఉన్న మానసిక స్థితిని మాత్రమే నువ్వు మెరుగుపరుచుకుంటే చాలు. దాన్ని ఒక్కటి నువ్వు కాస్త జాగ్రత్తగా పక్కన పెట్టి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. చాలా మంచిగా ఉంటుంది. లేదంటే ఇతరుల మాయలో నువ్వు చిక్కుకొని అనవసరంగా కష్టాల వైపు వెళుతావు. కాబట్టి బిడ్డ, నీ బాబా ఎందుకు ఇలా చెబుతున్నారో, ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గమనించి నేర్చుకున్నావు అంటే నీ జీవితం చాలా సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది. ఇక ధైర్యంగా ఉండు. నీ తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటారు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.